నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. గబ్బిలాలపేట వాసులతో ఈరోజు జనపదం. గత 2-3 వారాల్లో మనం చూసాం భూలోక నరకాన్ని తలపించే దృశ్యాలు మీకు చూపిస్తూ వచ్చాం. జీవన స్థితిగతులు ఏ విధంగా దిగజారిపోయారు, పాలకులు వచ్చినా రాకపోయినా ప్రభుత్వాలు మారినా కూడా మీకు చూపిస్తూ వచ్చాం కళ్ళకు కట్టినట్టు. ఈరోజు గబ్బిలాలపేట వాసులతో మాట్లాడబోతున్నాం. ఇక్కడ జవహర్ నగర్ చుట్టూ డంపింగ్ యార్డ్ తీవ్రమైన సమస్యగా వీరికి మారింది. అంతేకాదు గబ్బిలాలపేట పేరు పెట్టుకున్నందుకు గబ్బిలాలు కూడా ఇక్కడ ఉండడానికి భయపడతాయి. అంటే అంత భయానకమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రోడ్లు లేవు, నీళ్లు కలుషితమై వస్తున్నాయి పూర్తిగా. అంతేకాకుండా ఇళ్ల పట్టాలు పక్కాగా లేకపోవడం వల్ల భయభ్రాంతులతో బతుకుతున్నారు జనం ఇక్కడ. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల్లో ఇప్పటికే 4 సార్లు అధికారులు వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చారు ఎలక్షన్స్కి ముందు, అవి చెల్లవని రద్దు చేశామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఎక్కడికి పోవాలి, మేము ఎలా బతకాలి, ఇది ఇక్కడ వాసుల ప్రశ్న. ఇక్కడ ముందు మొదలు పెట్టబోతున్నాం ఈ ఘోరమైన దృశ్యంతో. ఇప్పుడు చూస్తున్న నీళ్లు ఇవి వీళ్ళు పట్టుకున్న నీళ్లు. ఇలాంటి నీళ్లు వాళ్ళకి బోర్ వాటర్ అంటే వస్తున్నాయన్నమాట ఇటువంటిది. ఇక చుట్టూ డంపింగ్ యార్డ్ సమస్య వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఊహించుకోవచ్చు మనం. మొట్టమొదటి ఎవరు మాట్లాడతారు చెప్పండి. నీ పేరు చెప్పు. శారద మేడం. శారద, ఏం చేస్తుంటావు? నేను బీడీలు చేస్తాను. చెప్పు. మా ఆయన చనిపోయింది అప్పుడు ఈ నీళ్ళ వల్ల రోగం వచ్చింది ఆయనకు. ఈ నీళ్ళు ఎక్కడికి పట్టినావు? బోర్ నుంచి. బోర్ నీళ్ళు, బోర్ వాటర్. ఈ వాటర్ అంటే ఈ దేనికి వాడతామ్మా? ఇది అన్ని ఇంట్లోకి వాడుకుంటాం, స్నానాలు చేస్తాం, బట్టలు పెట్టుకుంటాం, వంట చేసుకుంటాం. గలీజ్గున్నాయి కదా. తాగినాము, ఇప్పుడు భయానికి కొనుకొచ్చుకొని తాగుతున్నాం. ఒక్కొక్క రోజు వారం రోజులకు ఒక 100 రూపాయలు ట్యాంకర్. ఆ 100 రూపాయలు ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని డబ్బులు అవుతున్నాయో మీరు ఆలోచించండి మేడం. ఒక 4 రోజులకు వారం రోజులకు ఒక ట్యాంకర్ కొనుకొచ్చుకుంటాం. 100 రూపాయలకు ఒక డ్రమ్ము నీళ్ళు వస్తాయి. మేము కూలి చేసుకోవాలి. కూలి చేసిన అలా కూలి చేసుకుంటే 200, 300. ఆ 300లలో మేము పిల్లలను చూసుకోవాలి, మేము తినాలి, ఫీజులు కట్టుకోవాలి, మేము బతకాలి, నీళ్ళు కొనుక్కోవాలంటే చాలా ఘోరంగా బతుకుతున్నాం మేడం. కానీ రోగాలతో చాలా మందిని చచ్చిపోతున్నాం. మాతో అయితే లేదు. మళ్ళీ అట్లాడిపోయి అంటే ఇవి చూస్తేనే అసలు తాగబుట్టు అవ్వట్లేదు కదా. మీరు రాని మేడం, బోర్ కొట్టి చూపిస్తాం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఇంత ఘోరంగా బతుకుతున్నాం మేడం. అట్లా కూడా ఇది వరకు 4 సార్లు ఇండ్లు కూల కొడితే కూడా మళ్ళీ అప్పు సప్పు చేసుకొని కాయ కష్టం చేసుకొని మళ్ళీ ఇండ్లు కట్టుకున్నాం. మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. ముందు ఇంకా ఇక్కడ ఉంటున్న సమస్యలు ముందు చెప్పండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడే ఉంటామండి, నందమూరి నగర్లో ఉంటాము. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా కష్టాలు అసలు మొత్తం నీళ్ళ గురించి ప్రాబ్లం ఉన్నాయి. ఇండ్లు పోతాయని, కరెంటు లేకుండా ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు, నీళ్ళు ఉండవు, ఏముండవు మాకు. దాని గురించి రోడ్ల గురించి కూడా చాలా బాధలుతున్నాయి. చిన్నపిల్లలని ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా తీసుకెళ్ళాలంటే చాలా కష్టము. ఇక్కడ మాకు ఏ సౌకర్యం లేదు. దాన్ని బట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఈ చెత్త వాసనతో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాం. చెత్త వాసన ఏంటి? పొద్దున్న రోజంతా వస్తుందా, సాయంత్రం వస్తుందండి? రోజంతా వస్తుంటుంది. తింటామని అంటే ఆ టైంకి కూడా వస్తుంటుంది. బయటకు వెళ్ళాలంటే చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ డంపింగ్ యార్డ్ దీనివల్ల దాదాపు చుట్టూ ఉండే ఎన్నో కిలోమీటర్ల మేరకు ఎంతో మంది అంటే వేల మంది ఇళ్లకి ఇది సమస్యగా మారిన మాట వాస్తవం. చంపేస్తారమ్మా, ఏం చేయాలి? ఆ రోడ్డు పంట వస్తున్నారు, చీకట్ల లైట్లు ఏం లేవు, రోడ్డు పంట వస్తున్నారు, మనుషులు కూడా చంపేస్తారు. పాము గడిచేది తెలియదు, తేడు గడిచేది తెలియదు, ఏది గడిచేది తెలియదు. మాకు బాధ ఉందమ్మా, చాలా బాధ. లేవు. నువ్వేంది కూలి పని చేసుకుని వస్తావు? రోజు పని చేసుకొని వస్తామమ్మా. మేము ఎన్ని గంటలకు వస్తాం? సాయంత్రం ఎన్ని గంటలకు? 9 గంటలకు 10 గంటలకు వస్తాం. మేము వచ్చే వరకల్లా 10-9 అవుతుంది. లైట్లు ఉండవు, ఏముండవు. నుంచి దాకా రోడ్డు మంచిగా ఉండదు. ఆ నుంచి ఇటు దాకా ఆటోలు కూడా రావు, ఏ రావు. నడుచుకుంటూ రావాలంటే బాధ అనిపిస్తుంది. వస్తుంటే వాళ్ళని చంపేస్తారు. ఇట్లా బాధ ఉందమ్మా మాకు చాలా. ఆడపిల్లలు అట్కాయిస్తారు, రోడ్లు ఉండయి, తాగనీకి నీళ్ళు ఉండయి, పిల్లలు చదువుకోనికి స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు, మస్తు ఘోరం. దోమలు, కరెంట్ అయితే అసలే ఉండదు. కాలువలు అయితే మరీ ఘోరం. అది చూస్తున్నాం కదా. ఇక్కడ వస్తున్నప్పుడు ఏదో చాలా కుగ్రామంలా ఉంది. హైదరాబాద్ శివార్లలో ఉండే ఒక ప్రాంతం లాగా అనిపించట్లేదు ఇది. ఇక్కడ పాప వాళ్ళకి బాగాలేకపోయినా తీసుకుపోవాలన్నా ఇక్కడ ఏం లేవు మేడం ఫెసిలిటీస్. పోవాలి అంటే 1 గంట దూరం నడిచి పోవాలి. అక్కడ కూడా హాస్పిటల్కి పోయినా కూడా ఎక్కువ మేము పెట్టలేము, చూపించలేము మేడం. ఈ వాసనకి పిల్లలు చాలా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మేడం. తీసుకెళ్తే ఏదో అంటున్నారు మోషన్స్ అని, అయ్యని ఇయ్యని. ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు కదా? ఉన్నా కానీ పిల్లలకి చూపించాలి కదా మేడం. పెద్ద ఇంకా చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడతారు? ఏంటిది? ఈ పాప కాలు మీద పెట్టండి, ఒకసారి దృష్టి పెట్టండి. వాటర్ నీళ్లు కలుషితమై ఇలాంటి చర్మ వ్యాధులతో ఇంకా రకరకాల అనారోగ్యంతో బాధపడతారు ఇక్కడ. చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉంది? నెల అవుతుంది. అట్లే పోతున్నావా స్కూల్కి? మరి స్కూల్కి వెళ్తావా?
చిన్నపిల్లలకు కూడా ఈ వాసన రాత్రి అయితే మొత్తం ఫుల్ వాసన నిండిపోతుంది. కనీసం ఈ దోమలన్న పోని కానీ ఇట్లా కిటికీ తెరబెడితే కూడా వాసన గప్పుమని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఊపిరితిత్తులు ఖరాబ్ అవ్వడము, ఈ పిల్లలకు ఈ నీళ్లు తాగడం వల్ల ఈ గోకుడు రావడము ఇదంతా అవుతుంది. ఈగలు విపరీతమైన ఈగలు మేడం. ఒక్కొక్క పిల్లలకి ఏమైనా ఛాయ సుక్క పాల సుక్క వేడి చేసి పోసుకుందామంటే విపరీతమైన ఈగలు డంపింగ్ వలన మస్తు ఈగలు దోమలు భరించలేకపోతున్నాం స్మెల్ కోసం. ఇప్పుడు ఇక్కడ నీళ్లు కాచి వాడరా మీరు? కాసి వాడడం మాకు అంత లేదు, కరెంటు లేదు, మాకు దేని మీద పెట్టుకోవాలి మేడం, గ్యాస్లలో సరిగ్గా లేదు, మాకు రైస్ కుక్కర్లు మేము ఎట్లా పెట్టుకోవాలి మేడం, కరెంటే లేదు, మేము దేని వల్ల వంటకం చేసుకోవాలి, కాయ పెట్టుకున్నంత మాకు పరిస్థితి లేదు మేడం. చాలా మాకు ఘోరం అంటే ఎప్పుడు పోతావు తల్లి? పొద్దున పని పొద్దున్న 6 గంటలకు వెళ్తాం మేడం, మేము 6 గంటలకు సికింద్రాబాద్ పోతాం మేడం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు మాకు టైం ఏమి ఉండదు. వచ్చి కుడ్డు వండుకొని తిందామన్నా కానీ అసలు కుడ్డులో ఏమో ఈగలు పడతాయో దోమలు పడతాయి వాటిని ఒడబెట్టుకుని తాగానంత ఒప్పుకోలేదు మాకు మేడం. మాకు 5 ఆపరేషన్ అయినా మేడం. మేము మా ఆయన కూడా లేడు, చాలా ఘోరంగా అంత పరిస్థితి ఉంది మేడం. మేము మాకైతే ఇంత ఘోరమైన నీకు? నాకు ముగ్గురు కొడుకులు మేడం. అందరూ చూసుకోవాలి మేడం, వాళ్ళు చూసుకోకుండా బాధ మాకు. అయినా రోడ్డు కూడా వర్షకాలం వస్తే మొత్తం ఇప్పుడు ఏడబడిపోతామని తెలియదు, ఎక్కడ కొట్టి చంపేస్తారో తెలియదు. చాలా ఘోరంగా పరిస్థితి మేడం ఇది. అంత ఘోరం ఉండొద్దు మేడం. మాకు బాధ ముందుకు రాను చాలా 15 రోజులకు 20 రోజులకు నీళ్ళ ట్యాంక్ వస్తుంది. ఆ నీళ్ళు ఎన్ని రోజులు తాగుతారు చెప్పండి మేడం మీరు? ఆ నీళ్ళు మంచిగా రావట్లేదు, మబ్బు వస్తాయి నీళ్ళు. ఇంకోటి ప్రాబ్లం, మళ్ళీ పిల్లలకి నీళ్ళు ఆపి మాకేమో తెలియక మేము ఉంటాం, నీళ్ళు కట్టుకుని తాగమని చెప్తున్నాం అన్నమాట. కానీ మేము అర్జెంట్ అని దెబ్బ వెళ్ళిపోతున్నాం పనికి. అవే నీళ్ళు తాగుతూనే వెళ్తున్నాం. మాకు ఆ రోగాలు వస్తున్నాయి పోతున్నాం, చూపించుకుంటున్నాం. వచ్చినప్పుడు ఎవరు పడతారు నీళ్ళు? మేమే పట్టుకుంటున్నాం. పిల్లలు పడతారు, లేకపోతే ట్యాంకర్ నీళ్ళు కూడా అట్లనే వస్తాయి, మురుకులు. ట్యాంకర్ నీళ్ళు కూడా మురుకులే వస్తాయి. పురుగులు కూడా వస్తాయి, సన్న పురుగులు. సన్న పురుగులు వస్తాయి మేడం. ఆ పురుగులను చూసి కూడా వడగట్టుకొని తాగుతున్నాం. ఆ వాటర్ తోటి ఇంత బొబ్బలు వస్తున్నాయి. ఇట్లా బాగా ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ ఇన్ఫెక్షన్ అని అంటున్నారు మేడం. స్నానం చేస్తామనుకో ఒళ్ళంతా దోమలు కుట్టినట్టుగా దురదలు. సరే, ఇక్కడ మహిళలు చాలా మంది మాట్లాడారు. ఇక్కడ ఉద్యమాలు చేస్తూ అంటే వీళ్ళ తరఫున పోరాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మొట్టమొదటి చెప్పండి. మీరు కొన్ని వారాల క్రితం మనం ఇక్కడ ఇదే స్థానిక జనపదంలో కలిసాం. ఎందువల్ల ఇంత తీవ్రమైన సమస్యలు ఇప్పటికి కూడా అంటే కంటిన్యూ అవుతున్నాయంటే ఏంటి అర్థం? పాలకుల నిర్లక్ష్యం అండి. ఇప్పుడు దీనికి ప్రధానంగా మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ పేదవాళ్ళు అందరూ కూలీ నాలి చేసుకున్నటువంటి జనము, ఈ జనము కాయ కష్టం చేసుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిలర్ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ కనీసమైనటువంటి సదుపాయాలు కల్పించే యోచనలో ఈ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ పాలకులు లేరు. కాబట్టి తక్షణమే వాళ్ళు స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ కాలనీని తొలగించేసి బహుళజాతి సంస్థలకు అప్పచెప్పాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. తెలంగాణ జనసమితి తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వారు ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు అంటున్నారో ఇల్లు కట్టించే కార్యక్రమం, పేదవాళ్ళకి 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని అంటూ ఉన్నారు. అయితే మేము ఏమంటున్నామంటే వీళ్ళకి ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు నివసిస్తున్నారో అదే ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కట్టియాలి. అక్కడనే వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము, డంపింగ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా తీసేయాలి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. డంపింగ్ యార్డ్ ఇళ్ళ కథ మనం చూద్దాం. అంటే వాళ్ళ పేపర్లు ఎప్పుడు ఎవరు ఇచ్చారు పట్టాలు? దేవేందర్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 16,000 మందికి పట్టాలు ఇచ్చారండి. చల్లవని తర్వాత చెప్పారు కోట్ల గవర్నమెంట్ చెల్లవని చెప్పారంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు నిర్లక్ష్యమే చేస్తున్నది. కనీసం తెలంగాణ ప్రభుత్వం ఇది మనం పోరాటాలు చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏమాత్రం వీళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు. కాబట్టి వీళ్ళ ప్రజల పక్షాన తెలంగాణ జనసమితి నిలబడి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఇక్కడ ప్రధానమైన సమస్య వాటర్ సమస్య అండి. ఇక్కడ వాటర్ తాగడానికి వాటర్ దొరకదు. ఇప్పుడు చూసారు కానీ వాటర్ వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆ వాటర్ ఒకవేళ వాడుకున్నాం మనకు చర్మ వ్యాధులు. మీరు ఎట్లా అంటే వర్క్ వెళ్తారా? మీరు వర్క్కి వెళ్తామండి. మేము చేసుకునే 200-300 కూలికి దాదాపుగా హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ దాకా వెళ్తామండి. పెయింటింగ్ వర్క్, మేస్త్రి వర్క్ చేసుకుంటామండి. అలాంటి వర్క్ అక్కడికి వెళ్ళేసి వచ్చే దారిలో ఈ సాయంత్రం వర్షం పడదంటే దారి మొత్తం ఫుల్ వాటర్ ఉంటాయండి. అది నడవడానికి కానీ రావడానికి కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. చేసే కూలీ 200-300 కూలీ కూడా సాయంత్రం అయితే ఏమైనా ప్రాబ్లం అయితే వాటికే సరిపోతున్నాయండి డబ్బులు మాకు. అసలు ముందు ఇక్కడ ఒక్కసారి మీరు కెమెరా ఈ పక్క నుంచి చూడండి.
ఇది చూస్తుంటే ఏదో కుగ్రామంకి వచ్చినట్టుంది, చిన్న ఊరికి వచ్చినట్టుంది. హైదరాబాద్ శివార్లలో ఉండే ఒక ప్రాంతంలాగా లేనేలేదు. అంటే ఇంతవరకు అసలు రోడ్లు వేయలేదు, డెవలప్ చేయలేదు. పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న ఇళ్ళు విసిరేసినట్టు, అది కూడా ఇక్కడ స్థానికులు చొరవ చేసుకుని కట్టుకునే ఇళ్ళు తప్ప వీరికి ఉండడానికి నిలువ నీడ లేదు. సాధారణంగా దాదాపు అన్ని కాలనీల్లో చూస్తున్న సమస్యలు కొనసాగుతున్నాయి. కాలుష్యం తీవ్రంగా, ఈగలు దోమల బెడద, ఇవన్నీ కాకుండా చుట్టుపక్కల సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ఊరి చెత్తంతా వచ్చి ఇక్కడ జవహర్ నగర్లో చేరుతుంది. దీనికి పరిష్కారం ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఇక్కడ స్థానికులు, మనం ఏం చేద్దాం, మాట్లాడదాం. జనపదం కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.